విభీషణుడు 5,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను కోరినటువంటి వరం చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఆ కోరిక ఏంటో దాని గురించి వివరిస్తారా? విభీషణుడు తక్కువవాడేం కాదు. రావణాసురుడి యొక్క సోదరుడు. అటువంటి వాడు వీళ్ళందరూ కలిసే తపస్సుకి వెళ్ళారమ్మ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క వరం. సరే, రావణాసురుడి వరాలు మనందరికీ తెలుసు. ప్రస్తుతం విభీషణుడు బ్రహ్మ తన ఎదుట ప్రత్యక్షం అయితే ఆయన కోరుకున్న వరం ఏమిటంటే చాలా ఆశ్చర్యం కలుపుతుంది. ఆయనకి నమస్కారం వెంటనే చేయాలనిపిస్తుంది. నా మనస్సు ఎప్పుడు ధర్మం మీద ఉండేటట్లు చూడు. అసలు ఒక రాక్షస వంశంలో పుట్టినటువంటి వాడు, అందుకే రాముడికి అంత అభిమాన పాత్రుడయ్యాడు. అంటే మంచితనం దేవుడు ఎందుకు దగ్గరికి చేర్చుకుంటాడంటే వాడి యొక్క ఆ స్వభావంలో ఉంటుంది కనుక. విభీషణుడు బ్రహ్మని ఇంకొక వరం అడగచ్చు కదా. మొట్టమొదటి వరం, నా మనస్సు ఎప్పుడూ కూడా ధర్మ విషయే మమ మనః అని చెప్పి ప్రతిష్టసి, నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ధర్మ విషయంలో ఉండేటట్లు చూడు. అంటే అధర్మ విషయంలోనూ ఇంకొక విషయాల్లోనూ నా మనస్సు ఉత్సాహం చెందకూడదు. లోకంలో ఎప్పుడూ కూడా జారుడు బండలు ఉంటుంటాయి. జారుతుంటే అదొక ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి నా మనస్సు వెళ్ళొద్దు. కఠినమైనా సరే ధర్మం మీదే నా మనసు ఉండేటట్టు చూడు అన్నాడు. రెండోది, బ్రహ్మాస్త్రం, దీనికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్రం నాకు నువ్వు అనుగ్రహించు అన్నాడు. మూడోది, నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా, ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి వరం. విభీషణుడు బ్రహ్మదేవుడిని అడిగింది, నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా నా మనస్సు మారకుండా ఉండేటట్టు చూడు. నేను ఆశ్రమాలు మారినప్పుడల్లా ధర్మం వైపు ఉన్నటువంటి నా మనస్సు మారకూడదు. ఆశ్రమము అని అంటే గృహస్థాశ్రమం, మామూలుగా చిన్న వరుసగా ఆశ్రమాలు ఉంటాయి కదా. ఈ అంటే చిన్నప్పుడు విద్యాభ్యాసం చేస్తాం, అట్లాగే తర్వాత గృహస్థాశ్రమం స్వీకరిస్తాం. అంటే ఇక్కడ ఆశ్రమం అంటే ఒక్కొక్క అవస్థ జీవుడు సాధించే బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ, ఇట్లాంటివన్నీ వాటన్నింటిలో కూడా ఒక్కొక్క అవస్థలో, ఇప్పుడు బాల్యంలో ధర్మంగానే ఉండి యవ్వనంకి వచ్చేసరికి అధర్మంకి వైపు వెళ్ళకూడదు. అట్లాగే ముసలితనానికి వచ్చేసరికి ఇంకేం ధర్మం పాటిస్తామని చెప్పి విడిచిపెట్టకూడదు. నేను బాల్యంలోనూ యవ్వనంలోనూ గృహస్థాశ్రమంలోనూ ఇక ఏ రకమైన ఆశ్రమమైనా కానివ్వండి, వ్యత్యాశ్రమం కనుక భవిష్యత్తులో నేను స్వీకరిస్తే ఆ ఆశ్రమంలోనూ ప్రతి ఆశ్రమంలోనూ ధర్మం వైపు నా మనస్సు ఉండేటట్టు చూడు అంటాడు. అంటే ఒక ఆశ్రమంలోనే ఉండేటట్టు కాదు, అంటే చిరంతనము, ఈ పదం ఒకటి. ఎప్పుడూ కూడా నా మనస్సు ధర్మం వైపే ఉండాలి. ఆశ్రమాలు మారినప్పుడల్లా అవసరం కదండి, గృహస్థాశ్రమంలో ఉన్నాం, అబద్ధాలు ఆడితే పర్వాలేదులే, ఇట్లాంటివి వద్దు. ఎప్పుడూ కూడా చక్కగా నా మనస్సు ధర్మం వైపే ఉండాలి. అందుకనే విభీషణుడు ధర్మం వైపు ఉంది కాబట్టే ఆంజనేయ స్వామిని ఆ రావణుడి యొక్క ఆస్థానానికి వచ్చినప్పుడు ఆ వాలంకి ఈ కోతుల్ని చంపకూడదు, తోకకి నిప్పంటించండి అన్నారు. అంటే ధర్మం వైపు ఈయనకి బుద్ధి ఉంది. అలాగే ఈయన చెప్పినటువంటి మాట విననందువల్ల ఆ అధర్మ స్థానాన్ని విడిచిపెట్టాడు. రావణాసుడి స్థానాన్ని విడిచిపెట్టి రాముడి దగ్గరికి శరణు వేడుకుంటూ వచ్చాడు. ఇది అంటే ధర్మం వైపు మనస్సు, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం. అది విభీషణుడు బ్రహ్మదేవుడిని అడిగినటువంటి వరంలో ఉన్న విశేషం.